పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం మా మిత్రులందరూ కూడా చెప్పడం జరిగింది. అందులో మరి జనరల్ ట్రాన్స్ఫర్స్ ఏవైతున్నాయో, జనరల్ ట్రాన్స్ఫర్స్ అందరు మా వాళ్ళు చెప్పారు. జనరల్ ట్రాన్స్ఫర్స్కి తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఎప్పుడు వ్యతిరేకం కాదు. తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషనే ముఖ్యమంత్రి గారికి అక్కడున్న ఎంప్లాయీస్ అసోసియేషన్ రోజు స్టేజ్ మీద చెప్పినటువంటి వ్యక్తులమే మేము. తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ మా మిత్రులు పెరిఫెరీ మెడికల్ కాలేజీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళకి అగెనెస్ట్, లేకపోతే వీళ్ళు ట్రాన్స్ఫర్లను అడ్డుకుంటున్నారని ఒక ప్రచారం చేసి అక్కడ ఉన్నటువంటి అన్రికగ్నైజ్డ్ ఫెలోస్, అక్కడ ఉన్నటువంటి ఎవరు గుర్తించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ మీకు ఎవిడెన్స్తో పాటు వాళ్ళు కొంత మనీ కలెక్ట్ చేసిండ్రు. అప్పుడు జీవో 48 కోసము అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మరి లీగల్గా ప్రాబ్లం ఉన్నది, మేము లీగల్గా కోర్టు కేసులతోనే హ్యాండిల్ చేసి ట్రాన్స్ఫర్లు చేస్తామని చెప్పేసి దాదాపుగా ప్రతి క్యాండిడేట్ దగ్గర నుండి 10,000 రూపాయలు చొప్పున దాదాపు 30 నుండి 40 లక్షల రూపాయలు వసూలు చేసినారు. ఇవన్నీ కూడా ఎవిడెన్స్లే ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ఎవిడెన్స్తో పాటు ఈరోజు వచ్చినాము. మేము ఇన్ని రోజులు కాముకున్నాము. అందరిని కూడా డాక్టర్లను రెచ్చగొట్టి, డాక్టర్లను పెరిఫెరీలో ఉన్న డాక్టర్లను అందరినీ రెచ్చగొట్టి ఇక్కడున్న తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఓన్లీ హైదరాబాద్లో లేదు, ఇది ఒకటే రికగ్నైజ్డ్ అసోసియేషన్. మిత్రులారా, నేను కూడా ఇప్పుడు ప్రెస్ ముందు ఛాలెంజ్ చేస్తున్నా, ఇది ఒకటే తెలంగాణ కోసం పుట్టింది. ఈ అసోసియేషన్ అప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ మీద కొట్లాడి రికగ్నిషన్ తెచ్చుకున్నది. మీరు కూడా అదే ప్రయత్నం చేయండి, మీరు కూడా రికగ్నిషన్ తెచ్చుకోండి. తప్ప రికగ్నైజ్డ్ అసోసియేషన్ బదనాం చేసి రికగ్నైజ్డ్ అసోసియేషన్కి ఎగ్జామ్షన్ ఇవ్వకూడదు ఒక కుట్ర పని. రికగ్నైజ్డ్ అసోసియేషన్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసు బేరర్లకి ఎగ్జామ్షన్ తెచ్చుకోవడం కోసం ఇక్కడ ఉన్న అసోసియేషన్ లేదు. మిత్రులారా, తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రికగ్నైజ్డ్ అసోసియేషన్స్కి ఎగ్జామ్షన్ వస్తుంది. ఒక్క తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లకు కాదు అని మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఎగ్జామ్షన్ అనేది వీళ్ళు పుట్టక ముందు నుండి ఉన్నది. వీళ్ళు పుట్టక ముందు నుండి ఈ అసోసియేషన్లు లేకపోతే ఈ ఎవరైతే రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారో వాళ్ళు తప్పుదో పట్టిస్తున్నారు. మరి కాబట్టి రికగ్నైజ్డ్ అసోసియేషన్స్ కి ఎగ్జామ్షన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా. మరి కొంతమంది డిఎంఈ దగ్గర కూర్చొని డిఎంఈని బెదిరించి ఇప్పుడున్నటువంటి డిఎంఈకి మేమున్నటువంటి అసోసియేషన్ రికగ్నైజ్డ్ అసోసియేషన్ జనరల్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జనరల్ ట్రాన్స్ఫర్స్ ఎలా చేయాలి, దాని గైడ్ లైన్స్ ఎలా తయారు చేయాలని చెప్పేసి ఒక రికగ్నైజ్డ్ అసోసియేషన్తో మాట్లాడాలి. డిఎంఈ కూడా ప్రొవోకేట్ చేసి, డిఎంఈ కూడా ఫెసిలిటేట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గ్రూపులుగా వచ్చి సింగిల్గా రిప్రజెంటేషన్ ఇస్తూ వాళ్ళ నచ్చినట్టు వాళ్ళు జీవోలు తయారు చేయడం కోసం గైడ్ లైన్స్ తయారు చేస్తున్నారు. దానికి తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ వ్యతిరేకం అని చెప్తా ఉన్నా. మరి తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఏదైతే 20% ఉందో 20% వరకు మరి సీలింగ్ చేయాలి. దానికి ఉన్నటువంటి మరి ముఖ్య ఉద్దేశము ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ డాక్టర్లు మరి పీజీ సీట్లు, అండర్ గ్రాడ్యుయేట్ సీట్ల కోసము మరి ఇక్కడ ఉన్న సీనియర్ డాక్టర్లు అవసరము, అకాడమిక్ ఇంట్రెస్ట్ కోసం కానీ అది కానీ కావాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి మిత్రులారా, నేను ఒకటే అడుగుతా ఉన్నా. మరి సింగిల్గా హెల్త్ మినిస్టర్ గారు లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ సింగిల్గా మాకు ఒక విన్నపం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి డిఎంఈ గారు మేము జనరల్ ట్రాన్స్ఫర్స్ ఆల్ ఎంప్లాయీస్కి చేయమని చెప్పేసి ఆల్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ డిమాండ్ చేసింది. మరి తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఓన్లీ డాక్టర్స్ కానీ ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ జనరల్ ట్రాన్స్ఫర్స్కి వ్యతిరేకం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. మరి ఇక్కడ ఉన్న డాక్టర్లు మరి ఎక్కడైతే సీనియర్ డాక్టర్లు ఉన్నారో కొన్ని డిపార్ట్మెంట్ చెప్తా 5 ఏళ్ళ తర్వాత కనుక ట్రాన్స్ఫర్లు చేస్తే ఉండే ప్రమాదం ఏదైతే ఉన్నదో అది మీకు కొంత వివరంగా చెప్పడానికి, మరి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ తెలుసు ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది కదా, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది కదా, తర్వాత నీ రీప్లేస్మెంట్లు అవుతాయి కదా,
బయట నుండి వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ డాక్టర్ మధుసూదన్ చేస్తాడు, ఒకడే ఉన్నాడు ఇక్కడ చేయడానికి. ఇక్కడ ఉన్నటువంటి నీ రీప్లేస్మెంట్ లో తిమ్మారెడ్డి కానీ లేకపోతే రమేష్ కుమార్ కానీ చేస్తాడు, ఇక్కడ ఉన్న కృష్ణారెడ్డి చేస్తాడు. మరి మిగతా డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో న్యూరో సర్జరీ, మరి అక్కడ ఉన్నటువంటి మస్తాన్ రెడ్డి గారు బ్రెయిన్ ట్యూమర్లు చేస్తాడు, తర్వాత మైక్రోస్కోపిక్ సర్జరీలు చేస్తారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మరి మెడికల్ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ లో రమేష్ కుమార్ ఏది ఎండోస్కోపీలు, కొలనోస్కోపీలు, అడ్వాన్స్డ్ కొలనోస్కోపీలు, అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షన్స్, అడ్వాన్స్డ్ ఏఆర్సిపీలు చేస్తాడు. మరి వీళ్ళందరూ కనుక 5 సంవత్సరాల తర్వాత మీరు కనుక పంపిస్తే ఈ డిపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో ఎవరు కాపాడాలి, ఇక్కడికి వచ్చే పేద ప్రజలకు ఎవరు ట్రీట్మెంట్ ఇవ్వాలా అని చెప్పేసి మీ ద్వారా మేము గవర్నమెంట్కి విన్నవిస్తా ఉన్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి స్పౌస్ కేసు గురించి మాట్లాడుతూ ఉన్నారు. స్పౌస్ కేసు గురించి ఎవరికి అబ్జెక్షన్ లేదు. స్పౌస్ కేసు అనేది ఎప్పటి నుండో మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి గైడ్ లైన్స్ స్పౌస్ కేసు ఉన్నది, దాన్ని ఎవరు చేంజ్ చేసేది లేదు. ఇక్కడ ఉన్న డాక్టర్లే చాలా మంది మీకు తెలుసో లేదో 4 సంవత్సరాలు మరి 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు, అంతకుముందు ఉన్న కాలేజీలు అన్ని కూడా ఓల్డ్ మెడికల్ కాలేజీలు. ఇక్కడ నుండి పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2 సంవత్సరాల కన్నా ఎక్కువ చేయలేదు, ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాల కన్నా ఎక్కువ చేయలేదు. వాళ్ళు ఎందుకు పోయినరా నాయన అంటే, మేము ఇక్కడ 5 సంవత్సరాల నుండి దాదాపుగా 12-13 సంవత్సరాలు, నేను 13 సంవత్సరాలు ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసి ప్రతి ఒక్కరూ అసిస్టెంట్ ప్రొఫెసర్గా డ్యూటీలు చేసిన వాళ్ళే.